ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు ప్రభువా. మాధువనే ప్రయాసతో తిరుగుతూ ఉన్నారు నాయన, శూలమనే ప్రయాసతో తిరుగుతూ ఉన్నారు నాయన, వ్యభిచారమనే అయా తండ్రి ప్రభువా మత్తు పానీయాలతో అనేక మంది యవ్వనస్తులు నాశనమైపోతున్నారు. ఎంత పెద్ద శిలువను మేము తెలుసుకుంటున్నాం అయా, ఎంత పెద్ద నిర్దేశంలో బ్రతుకుతున్నాం. ఎంతమంది యవ్వనస్తులు పాడైపోతున్నారు. దేవుని సన్నిధికి రాక సొంత ఆలోచనలతో వాళ్ళకున్నటువంటి బలవంత శక్తితోనే వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఆయన లోకంలో కలిసిపోతున్నారే. వారిని దర్శించండి నాయన. అయ్యా కోడిపిల్లలన్నీ ఎత్తికెళ్ళిపోయినట్టుగా అపవాది ఎత్తికెళ్ళిపోతున్నాడు నాయన. వారిని కొట్టండి నాయన. ఏదో వేసుకొని సన్నిధికి తీసుకురామని పెడుతున్నాడు. పెట్టని ప్రభుత్వం దర్శించబడుతున్నాడు. పెట్టలో చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. చిన్నతనంలోనే ఆయన మత్తు పానీయాలకు అలవాటు పడిపోతున్నారు. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి ఆయన. యువతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నడిపిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ముసలి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరే రుగ్మతులతో బాధిస్తున్నారు, ఎవరే పథకాల్లో కట్టబడి ఉన్నారు, ఎవరే చీకటిలో పడిపోయినారో నాకు తెలియదు, కానీ సర్వశక్తిలో ఉన్నటువంటి దేవుడు మీకు తెలుస్తున్నాయి. వారిని పిలిచిన మరి పిలిచి నీ సన్నిధికి తీసుకురామని అడుగుతున్నాం. నల్లుగా నేనేమి చేయలేదు నాయన. సర్వశక్తుడైన నీవు పిలిచినట్లయితే వారి మనోనేతాలు వెలిగించబడతాయి నాయన. సౌలుగా ఉన్నప్పుడు నాయన అయా మీరు ఎలాగ ఆకాశం నుంచి దర్శించారు ప్రభు. తీసుకున్నప్పుడు నీ కొరకు అంతసాక్షిగా మారిపోయాడు ప్రభు. అలాంటి సౌలు ఎంతో మంది ఎంతమంది తిరుగుతున్నారు ప్రభు. మిగిలినటువంటి జనాన్ని తీసుకుని వచ్చి అలాంటి ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారే. వాళ్ళని రక్షించమని బ్రతుకున్నాడు. అయా దర్శించమని భయపడుతున్నప్పుడు అయా కలలో వెళ్ళి అయా నువ్వు బ్రతుకుని బ్రతుకు కాదు, నీకు మంచి బ్రతుకు ఉంది. ఒకవేళ మనుషులుగా నువ్వు చనిపోతే నీకు ఇచ్చిన రాజ్యం పాల్గొనడం ఉందని మీరు దర్శిస్తే కదా రాలేదు. మీరు సహాయం దయచేయండి నాయన. చిన్న పిల్లలతో నీ సన్నిధికి వచ్చాము నాయన. నీ సన్నిధిలో పూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నాయన ఆనందము కలదు, నీ సన్నిధిలో గొప్ప కృప కలదు, నీ సన్నిధిలో ఎంతో ఆనందము కలదు ప్రభువా. ఆనందం మేమందరం పొందుతున్నాం. ఆనందం లేక ఎంతమంది తిరుగుతూ ఉన్నారు అయా. మనుషులు ఆనందం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో మురుగుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో తేలుతూ ఉన్నాడు నాయన. సన్నిధిలో ఒక దేవుడు శ్రేష్టమన్నావు ప్రభు. అటువంటి శ్రేష్టతలో మాకు అందరికీ ఇప్పుడు అనేక మందిని త్వరగా తోడుకున్నది ఈ సన్నిధిలో వచ్చి ఈరోజు మాత్రం మీరు మాట్లాడుతున్న మాటలు చిన్నపిల్లలు యవ్వనస్తులని వృద్ధులవని మా జీవితాలు ఏదైతే కోరుతామో, మా జీవితాలు ఏదైతే మేము కోల్పోతున్నామో దానికి మీరు ఏమి జవాబు ఇవ్వబోతున్నారో ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించండి. మీరు కోసం సహాయం దయచేయండి. సన్నిధి తోడుగా వచ్చింది. మాతో మీరు తేటగా మాతో మీరు మాట్లాడండి. ఆ మాట్లాడిన మిత్రుడు కాదు నాయన. అయా బట్టి మీరు తోడుగా వాడుకొని అనేక మంది హృదయాలు తాకులను అది ఫలించి మరొక దేవుడు మేమందరము ఆ పట్ల పోయేలాగా సహాయం దయచేయండి. యేసు నామములో తండ్రి.